ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం యొక్క మహత్వాన్ని తెలుసుకుందాము. శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగము ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది. శ్రీశైలాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసి చూస్తే ఎంతో గొప్ప భూమి, ఎంతో పవిత్ర భూమి, ఎంతోమంది తపస్విలు ఋషులు కూడా తపస్సు చేసుకోవడానికి కావలసినటువంటి వాతావరణం కలిగినటువంటి భూమిగా దాన్ని చెప్తారు. మరి శ్రీశైలంలో స్వామి ఎలా వెలిశాడు? ఆ జ్యోతిర్లింగము ఎందుకింత ప్రసిద్ధి కాంచింది? ఇప్పుడు చూద్దాము. ఆ జ్యోతిర్లింగం వెనుక ఉన్నటువంటి పురాణ గాథని ఒకసారి పరిశీలిస్తే ఎలా చెప్తారు అంటే, శిలాదుడు అనేటువంటి ఒక మహాముని, ఒక మహాతపస్వి ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేశారట. దానికి ప్రసన్నుడైనటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యి తగిన వరాన్ని ప్రసాదించాడు. అందుకనే శిలాద మహామునికి ఇద్దరు కుమారులు, శ్రీ మహానంది మరియు శ్రీ పర్వతుడు అనేటువంటి గొప్ప తపస్వి మూర్తులైనటువంటి ఋషుల్లాంటి గొప్ప భక్తులు కలిగారట. మహానంది అనంటే నందీశ్వరుడు. నందీశ్వరుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఎప్పటికీ నేను నీ వాహనంగానే ఉండాలి తండ్రి అని చెప్పడం అవుతుంది. మరి ఆ తర్వాత శ్రీ పర్వతుడు కూడా తపస్సు చేసి, నా పర్వతం పైన స్వామి మీరెప్పుడూ కొలువై ఉండాలి, అందరి యొక్క పూజలు అందుకోవాలి అని చెప్తారు. ఇలా దాని వెనుక ఉన్నటువంటి పురాణ గాథని, ప్రాశస్త్యాన్ని ఇలా వర్ణిస్తారు. శ్రీ అంటే శ్రేష్టమైనటువంటి, ఉన్నతోన్నతమైనటువంటి, సృష్టి స్థితి లయము చేయగలిగినటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి వారు పరమాత్మ. త్రిభువనేశ్వరుడు, ముల్లోకాధిపతి, త్రికాలదర్శి, త్రినేత్రి, కర్మల గుహ్యగతి జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు, దివ్య చక్షు ప్రదాత, దివ్య బుద్ధి ప్రదాత ఈశ్వరుడు. మరి ఇంకొక కథ ఏం చెప్తారు అనంటే, గణపతి మరియు కుమారస్వామి లేదా కార్తికేయ ఇద్దరు పుత్రులు ఉన్నారు కదా. గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఎవరు ముందుగా ఈ భూమండలం మొత్తాన్ని చుట్టి వస్తారో వాళ్ళకే గణాధిపత్యం ఇవ్వాలి అని అనుకుంటారు. మరి సూక్ష్మంలో మోక్షంలాగా గణేశుడు ఏం చేస్తాడు అంటే, పార్వతీ పరమేశ్వరులనే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగదత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మరి సృష్టి మొత్తానికి ఆధారభూతమైనటువంటి జగత్పిత, జగత్మాత అయినటువంటి పరమేశ్వరుని చుట్టూ, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే విశ్వం మొత్తం తిరిగి వచ్చినట్టే అని ఆయన జగదత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అని ఈశ్వరుని చుట్టూ తిరుగుతాడు. మరి కుమారస్వామి లేదా కార్తికేయ మొత్తం భూమండలం అంతా తీర్థయాత్రలు అంతా చేసి వచ్చేలోపు ఈయనది అయిపోతుంది. మరి గణాధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆయన అలిగి వెళ్తాట. అలిగి వెళ్ళి అక్కడ శ్రీగిరి పైన, శ్రీశైలం కొండ పైన కూర్చుంటాట. అప్పుడు వెళ్ళి బ్రతిమలాడతాట. అప్పుడు ఎలా చెప్తారు అనంటే, ఆ అర్జున వృక్షం మధ్యలో ఆ మల్ల తీగలన్నీ కూడా ఆయన చుట్టుకున్నటువంటి స్థానంలో పరమశివుడు స్వయంభూ అయి వెలిసినట్టుగా చెప్తారనమాట. సో ఇక్కడ మల్లికార్జునుడు అని ఎందుకు చెప్తారు? ఇక్కడ అర్జునుడు అంటే అందరికీ తెలుసు కదా, తపస్వి మూర్తి, మహాజ్ఞాని అని. సో అర్జున వృక్షాలు, అర్జునుడు అనగా జ్ఞానము, అలాగే అర్జునుడు అనగా తెల్లటి తెలుపు అని కూడా వస్తుంది కథనం ప్రకారము. అలాగే మల్లిక అంటే మల్లె, ఎంత స్వచ్ఛమైనటువంటిది. ఇక్కడ మల్లికార్జునుడు అంటే తెల్లటి ధవళకాంతితో, స్వచ్ఛమైనటువంటి ప్రకాశమైనటువంటి కాంతితో నిర్వికార రూపంగా, నిజానంద రూపంగా మెరిసేటువంటి తండ్రి అని అర్థం వస్తుందన్నమాట.
సో అందుకనే ఆయన్ని మల్లికార్జునుడు. మరి తండ్రిని మనము పూజించిన, ధ్యానించిన, ఉపాసన చేసిన, కీర్తించిన, ఆయన యొక్క మహత్వాన్ని తెలుసుకున్న, ఈ మనస్సులో, ఈ హృదయంలో పరమాత్ముని యొక్క స్వరూపాన్ని ముద్రించిన మన మనస్సు కూడా తెల్లగా, స్వచ్ఛంగా, జ్ఞానముతో, యోగముతో, ఐశ్వర్యముతో, దివ్య గుణాల యొక్క ప్రకాశముతో, సేవాభావముతో, శుభభావనతో ప్రకాశిస్తుంది అని చెప్పడం అవుతుంది. సో మల్లికార్జునుడు అంటే తెల్లటి ధవళమైనటువంటి ప్రకాశమైనటువంటి వర్ణము, నిర్వికారుడు. ఎందుకంటే పరమశివుడు నిర్వికారుడు, నిజానంద స్వరూపుడు, జగన్నియామకుడు కదా. సో అందుకోసము మల్లికార్జునుడు అని చెప్పటం జరుగుతుంది. ఇక్కడ శ్రీశైలము, శైలము అంటే ఏంటి? కొండ, పర్వతము కదా. సో ఇక్కడ పర్వతము అని ఎందుకు చెప్తున్నాము అనంటే, మన జీవితంలో కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సంఘర్షణలు వచ్చినా మానసిక ప్రశాంతతని కోల్పోకుండా మన మనస్సు కూడా దృఢంగా ఉండాలి అనంటే ఆ సర్వేశ్వరుణ్ణి పూజించాలి, ప్రార్థించాలి. మనం కొంతమందికి చెప్తూ ఉంటాం కదా, వీళ్ళ దగ్గర చాలా విల్ పవర్ ఉంటుంది. ఒక్కసారి నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళు అసలు ఇంకా కమిట్మెంట్ ఏమాత్రం తగ్గదు. ఆ విల్ పవర్తో చాలా ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర అలా కాదు, నిమిషానికి మాట మారుస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. మరి మన మనస్సులో కూడా ఆ స్ట్రాంగ్ విల్ పవర్ రావాలి, అంత స్ట్రాంగెస్ట్గా మనం అవ్వాలి అంటే ఆ సర్వేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి మనం ధ్యానించాలి. కాబట్టి ఇక్కడ శ్రీశైలంలో మల్లికార్జున రూపంలో, పార్వతీదేవి భ్రమరాంబికా దేవి రూపంలో పూజిస్తూ అందరి భక్తుల యొక్క పూజలు అందుకుంటూ ఉన్నారు. భ్రమరాంబిక, భ్రమరము అంటే ఇక్కడ తుమ్మెద. తుమ్మెదకి ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణము? అది చిన్న చిన్న క్రిమికీటకాలన్నింటినీ, పురుగులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక స్థానంలో పెట్టి భూ 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 అనేటువంటి మంత్రంతో దాన్ని చుట్టూ తిరుగుతూ భ్రమణం చేస్తూ చివరికి వాటిని తుమ్మెదలుగా మారుస్తుంది. అలాగే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మన మనస్సుని, మన బుద్ధిని, మన హృదయాన్ని కూడా ఇలా పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరగగలిగితే మన జీవితంలో వచ్చేటువంటి అన్ని విఘ్నాలన్నింటినీ మనం సమాప్తి చేసుకోగలము అనేటువంటిది. ఇక శ్రీశైలంలో ఎన్నో పవిత్ర భూములు, మనము తపస్సు చేయడానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణము, సాక్షి గణపతి, వీటన్నింటినీ కూడా చూపిస్తారనమాట. ఎప్పుడైతే మన మనస్సు స్వచ్ఛంగా తెల్లగా అవుతుందో అప్పుడు మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. హిందీలో ఒక సామెత ఉంది, సచ్చే దిల్ పర్ సాహబ్ రాజీ హే. మనసు ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటే భగవంతుడు కూడా రాజీ అయిపోతాడు, బలిహారం అయిపోతాడు. కాబట్టి మల్లికార్జునుడు అంటే తెల్లటి ధవళ కాంతితో మెరిసేటువంటి పరమాత్మ యొక్క స్వరూపము, నిర్వికారమై నిజానందమై మనందరినీ ఆనందపరుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము తండ్రి యొక్క మహత్వాన్ని తెలుసుకుంటామో మన జీవితం కూడా అంతే ఉన్నతోన్నతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? ఈ మనస్సులో ఉన్నటువంటి నెగిటివిటీని కానీ, భారాన్ని కానీ, నేను ఇది చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక అసమర్థతను కానీ మన మనస, వాచ, కర్మన ఈశ్వరునికి అప్పగిస్తే మన జీవితం ఎంతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ చూడండి, సూక్ష్మంలో మోక్షంలాగా గణపతి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి విఘ్నేశ్వరుడిగా అందరి చేత పూసలు అందుకుంటున్నాడు. అలాగే మన జీవితం కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ధర్మం ప్రకారం ఉండాలి అన్నా, ఆనందంగా ఉండాలి అన్నా, సంతోషంగా ఉండాలి అన్నా, దీర్ఘాయుష్యుతో ఉండాలి అన్నా, అనారోగ్యాలు లేకుండా ఉండాలి అన్నా, పుత్ర పౌత్రాదులతో మనం ఆనందంగా ఉండాలి అన్నా, కీర్తిని పొందాలి అన్నా, విషయాన్ని పొందాలి అన్నా, సన్మార్గాన నడవాలి అన్నా, సత్ప్రవర్తన కావాలి అన్నా,
అన్నింటికీ ఆలవాలము ఆ తండ్రి యొక్క కృపా కటాక్షంతో కూడినటువంటి జ్ఞానము, ఆ తండ్రి యొక్క దయ, ఆ తండ్రి యొక్క దృష్టి మన మీద ప్రసారం కావటము. సో ఎప్పుడైతే మనం దీని యొక్క మహత్వాన్ని తెలుసుకొని మనస్సుని ఆయన యందు నిలబెడతామో, మనం కూడా శ్రీ శ్రీశైల మల్లికార్జున నాథ నమః అనేటువంటి ఆ తండ్రి యొక్క అనుగ్రహానికి, ఆశీర్వాదాలకి మనల్ని మనం పాత్రులుగా చేసుకోగలం. ఈ మహత్వాన్ని తెలుసుకొని మనం ఆ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసినప్పుడు ఆ కలిగేటువంటి ఆనందము అంతా ఇంత కాదు. కాబట్టి ఒక్కసారిగా మొత్తం శ్రీశైలం యొక్క మొత్తం మహత్వమైనటువంటి ఆ పుణ్యక్షేత్రాన్ని మనం మంచి సద్భావనతో, మనోభావనతో ఇలా చూసినప్పుడు మన మనస్సు కూడా ఎంతో సుగంధ పరిమళాలను వెదజల్లేటువంటి గుణాలతో ఆనందంగా ఉంటుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి మనల్ని మనం పాత్రులుగా చేసుకోగలము. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.